పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో మంత్రి నిమ్మల రామానాయుడు పర్యటించారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. పూలపల్లి ఛానల్ ఇరిగేషన్ కు సంబంధించి 30 లక్షలతో కల్వర్ట్ నిర్మిస్తున్నారు. ఇక పాలకొల్లులో 1.50 లక్షలతో క్రిస్టియన్ బరియల్ గ్రౌండ్ నిర్మిస్తున్నారు. మైనార్టీ దళితుల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తుందని మంత్రి తెలిపారు. ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధి సంక్షేమం ప్రధాన ఎజెండాగా ముందుకెళ్తూ అందులో భాగంగా ఈరోజు పాలకొల్లు నియోజకవర్గంలో కూడా అభివృద్ధిలోను సంక్షేమంలోను ముందు వరుసలో నిలపాలనేటువంటి ఆలోచనలో అందులో భాగంగా ఈరోజు మన పాలకొల్లు క్రిస్టియన్ బరియల్ గ్రౌండ్ కి సంబంధించి 1,50,00,000 రూపాయలు, అదేవిధంగా 27వ వార్డుకి సంబంధించి క్రిస్టియన్ బరియల్ గ్రౌండ్ కి 30 లక్షల రూపాయలు. అంటే ఈరోజు 1,80,00,000 రూపాయలతోటి ఇవాళ క్రిస్టియన్ బరియల్ గ్రౌండ్స్ ఇంప్రూవ్మెంట్స్ కి బ్యూటిఫికేషన్ నిమిత్తం ఈరోజు నిధులు మంజూరు చేసి దైవజనులతో ఈ పనులు ఈరోజు మనం ప్రారంభించుకోవడం జరిగింది. ఎందుకంటే ఎవరైతే ఇవాళ దళితులు ఎవరైతే ఉన్నారో, క్రైస్తవులు ఎవరైతే ఉన్నారో, మైనారిటీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి సంక్షేమమే మా ప్రధాన లక్ష్యంగా ధ్యేయంగా పనిచేసేటువంటి వ్యక్తులమే. గతంలో కూడా 2014-19లో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు పెద్ద ఎత్తున ఎస్సీ సప్లై నిధులు పాలకొల్లుకి తీసుకొచ్చి ఆ రోజు 10వ వార్డు, 11వ వార్డు, 16వ వార్డు, 18వ వార్డు, 21వ వార్డు, 26వ వార్డు, 27వ వార్డు, 31వ వార్డు పెద్ద ఎత్తున 45 కోట్ల రూపాయలు పెట్టి ఆ రోజు ఎస్సీ సప్లై నిధులు టౌన్ లో పనిచేసాం. అదేవిధంగా రూరల్లో కూడా దగ్గర 1,140 కోట్ల రూపాయలు రూరల్ ఫండ్స్ తీసుకొచ్చాం.